హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ ఇన్ని రోజులు నాకు, పిల్లలకి ఫీవరొచ్చిందని వ్లాగ్స్ అయితే తీయలేదు కదా! ఇది లాస్ట్‌గా ఫ్రైడే రోజు తీసిన వ్లాగు. ఇగ ఆ తర్వాత నుంచి నేను వ్లాగ్స్ అనేది 1 వీక్ వరకు అస్సలు వీడియోసే చేయలేదు. 1 వీక్ కాదు ఇంకెక్కువ డేసే అయిపోయింది. ఇగ నేను ఫ్రైడే రోజు తీసిన లాస్ట్ వ్లాగ్ అని చెప్పినా గదా! ఆ రోజు కన్నయ్యకైతే ఫీవర్ తగ్గిపోయింది. తనకేమో వెడ్నెస్‌డే రోజు నైట్ ఫీవరొస్తే థర్స్‌డే రోజేమో స్కూలుకి పోలేదు. తర్వాత మళ్ళా థర్స్‌డే రోజు తగ్గిపోయింది. ఇంకా మళ్ళా ఫ్రైడే రోజు మంచిగుండు గదా! అని నేనైతే తనని స్కూలుకైతే రెడీ చేస్తున్నాను. ఇక థర్స్‌డే రోజు నైటే విషమ్మకైతే బాగా ఫీవరొచ్చింది. తనని నేను ఫ్రైడే రోజు స్కూలుకైతే పంపియలేదు. ఇక ఇప్పుడైతే పులిహోర చేషినా. మార్నింగ్ అయితే ఫ్రైడే కదా! బయట అలికి ముగ్గేద్దామని అనుకుంటేనేమో ఫుల్లు వర్షం పడింది. ఇక లోపలికొచ్చేసి టిఫిన్ అయితే జేసి మా సార్‌కి, కన్నయ్యకి ఇద్దరికైతే బాక్సులు పెడుతున్నా. విషమ్మకేమో ఫీవర్ ఉంది. తనేమో స్కూలుకి పోతలేదు. ఇంక అట్లనే నేను థర్స్‌డే రోజు ఆఫ్టర్‌నూను ఇలా ఆలుగడ్డ బజ్జీలయితే జేషినా గదా! అవి 2 ఉంటే మా సార్ ఉన్నాడు గదా! నాకు కొన్ని బాక్స్‌లో పెట్టంటే తనకైతే బాక్స్ పెట్టేసి తర్వాత ఆ బాదం షేక్ ఉంటది కదా! అది గూడా జేసి ఆహ్, గ్లాస్‌లో పోసేసి వాళ్ళిద్దరికీ బాక్స్‌లో అయితే పెడితే మా సార్ ఎళ్ళిపోయిన తర్వాత ఇక నేను కన్నయ్యని రెడీ జేసి తననైతే స్కూలుకి పంపిస్తున్నాను. అయితే ఫ్రైడే రోజు తను స్కూలుకెళ్ళేటప్పుడు చాలా మంచిగానే ఉండు కన్నయ్య. ఇంటికొచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూను పడుకుంటారు గదా! పడుకున్న తర్వాత ఈవినింగ్ టైమ్‌లో ఫీవరయితే బాగా ఎక్కువ అయిపోయింది. తనేమో నేను ఆల్రెడీ స్కూలుకొద్దు నాన్న కొంచెం నిన్ననేగా ఫీవర్ తగ్గింది. ఈరోజు ఉండు అంటే తను నేను ఉండను అని చెప్పిండు. స్కూలు పక్కనే అది గూడా ఒక 2, 3 అవర్సే కాబట్టి పిల్లలేమో 24 అవర్స్ స్కూలుకి పోదాం, పోదాం అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇగ నేను కన్నయ్యని స్కూలులో దింపేసి వచ్చిన తర్వాత ఇక్కడ విషం ఏం చేస్తుందా అని చూస్తే తనైతే పడుకుంది. ఇగ బ్రష్ చేసుకొని పాలు తాగడానికైతే విషమని నిద్ర అయితే లేపినా. మమ్మ ఒకటి చెప్పనా? ఇవి ఒత్తుతుంది కదా, సౌండ్ ఎటు నుంచి వస్తుంది చెప్పనా? ఇట్లా ఒత్తితే ఇట్లా లోపలికి పోయి ఇట్లా కొన్ని అవి ఉంటాయి చూడ పుల్లలు బోల్ట్ కానీ దీన్ని కొడుతున్నట్టు. ఇంకా వేరే వేరే అన్నొత్తు సౌండ్ ఎట్లా వస్తుందో. నేను బర్త్డే సాంగ్ చేసి చూపిన. ఏమొచ్చింది? ఫస్ట్ రెడ్ కలర్ది సౌండ్. విషమకైతే పాలు వేడి చేయడానికైతే కిచెన్‌లోకొచ్చిన. అట్లనే ఫాస్ట్‌గా వంట గూడా చేసేస్తే తనకి మంచిగా వేడి వేడిగా అన్నం పెట్టొచ్చు అని జెప్పి పప్పు చారైతే చేస్తున్నా. ఇందాక విషు అది ప్లే చేస్తుంది గదా! అదైతే తన బర్త్‌డేకి కన్నయ్య గిఫ్ట్ ఇచ్చిండు. విషమ్మ, కన్నయ్య ఇద్దరు దాన్ని మంచిగా ఆడుకుంటారు. అది నేచురల్ ఒస్తదనమాట సౌండు. ఇలా రిమోట్సు లేకపోతే బటన్స్ అవేమి ఉండవు. ఆడుకోపో. వాషింగ్ మిషన్లో డ్రైన్లో బట్టలేపు. ఆ చిన్న దాంట్లో అలానే వాటర్ అలానే బట్టలేనా ఉతికిన అన్ని బట్టలు వేయకు. నీ వేయకు కానీ అలా ఉతికినవి ఉన్నాయి కదా అవన్నీ వేసేయనా అయిపోతుంది. నేను ఇప్పుడు చార్జ్ చేస్తున్నా. చార్జ్ చేసినాక అన్నం వండి వేడిగా మంచిగా కలిపి మెత్తగా వండి పిసికిస్తే అప్పుడు తిందు. ఓకేనా? ఏమన్నా తినా అంటే మళ్ళీ తింటలేవు కదా. ఈరోజైతే పని అంటే మస్తు ఉంది. ఇగో నేను వంటనే స్టార్ట్ చేయలే కానీ సింక్ మొత్తం నిండిపోయింది గిన్నెలతోనే. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ చారు పొయ్యి మీద పెడతా. ఇంకోటి ఆకుకూర ఉంది అది కూడా ఉండాలి. అది కూడా పొయ్యి మీద వేసి గిన్నెలు తోమినాక అన్నం అయితే వండి ఇంకోటి అరటికాయ ఉంది అది ఫ్రై చేస్తే అయిపోతుంది.
ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను దొండకాయలు ఉన్నాయి కదా అవి కట్ చేసి పెట్టినా కదా అయ్యే వండుకుందాం కూర అని అనుకుంటే ఇంకా విషయంకేమో జ్వరం వచ్చింది. ఇప్పుడు కొంచెం గట్టి కూర వండినా కూడా ఆమె తినదు. ఒకవేళ మళ్ళీ ఏదన్నా కొంచెం మసాలా కూర వండినా కూడా తినబుద్ధి కాదుగా. జ్వరం వచ్చినప్పుడు అస్సలే నవలాలు అనిపించదు. చారు అయిందనుకో వేడివేడి ఉన్నప్పుడే 2 ముద్దలు మింగినంటే మంచిగా ఉంటుంది. ఇక అందుకే పప్పు చారు అయితే చేస్తున్నా. ఇక తర్వాత వచ్చేసి సలోని బచ్చల కూర ఉంది కదా ఆ కూర అయితే కట్ చేసి పెట్టినాను అయితే. ఇప్పుడైతే ఈ పప్పుచారులోకి సైడ్ కాంబినేషన్గా అదైతే ఫ్రై చేస్తా. మళ్ళీ మొన్న మా సార్ అయితే మార్కెట్ నుంచి ఒక 2 అరటికాయలు తెచ్చిండు, అవి కూడా ఉన్నాయి. అరటికాయ ఫ్రై తినక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు చారు చేస్తున్నా కదా వేడి వేడిగా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టుగా అరటికాయ ఫ్రై కూడా చేసేస్తాను. ఇదంతా ఫాస్ట్గా చేయాలి. ఆ రోజు ఇంటికాడ విషమ ఉంది గానీ, తనకైతే అస్సలు మార్నింగ్ ఏమో నేను వంట చేస్తున్నా, తనకేమో ఫీవర్ వచ్చింది. అయినా గూడా ఇట్లా ఊకే పడుకోవాలనిపిస్తలేదు. ఊకే నా దగ్గరకొచ్చి అమ్మ ఏం జేయను, ఏం జేయను అంటే, నేను వాషింగ్ మిషన్‌లో బట్టలేయమని అయితే చెప్పిన. ఈలోపు వంట చేసేసిననుకో, ఇక తనతోనే ఉండొచ్చు అని ఫాస్ట్‌గా అయితే వంట చేస్తున్నాను. పిల్లలకైతే ఫ్రైడే రోజు ఈవినింగు కంటిన్యూ‌గా జ్వరం అనేది స్టార్ట్ అయింది. ఫ్రైడే రోజు స్టార్ట్ అయిన ఫీవరు నిన్నటి వరకు అట్లనే ఉంది. అంటే సండే వరకు ఈ 1 వీక్ కాదు 10 డేసో, 11 డేస్ అవుతుంది. ఈ 11 డేస్ అయితే నాకైతే చాలా ఇబ్బందయింది. వాళ్ళతో పాటుగా నాకు కూడా ఫీవరొచ్చింది. వాళ్ళకేమో ఫ్రైడే వస్తే నాకేమో సండే వచ్చింది. ఇగో నిన్నటి దాకా అంతే. ముగ్గురికి ఫీవరొచ్చి అసలు కొంచెం అన్నం అంటే ఒక్క మెతుకు అన్నం గూడా తినలేదు. ఎట్లా వండిన గిన్నెలు అట్లనే ఉండిపోయినాయి. తర్వాత చపాతీ చేసినా అంతే, దోస చేసినా మిగలడమే, ఇడ్లీ చేసినా మిగలడమే, తినాలంటేనే భయమైతుంది. అట్లా అయిపోయింది ఈ 11 రోజులు మా పరిస్థితి. ఏమైనా అంటే ఆ మెడిసిన్స్ ఏసుకోవడము, తర్వాత ఆ టానికలు తాగి నోరంతా చేదెక్కువైంది. ఇంగ పిల్లలకైతే కొంచెం ఒక్క బుక్క గూడా అన్నం తినలేదు. అంత ఘోరం అయిపోయింది. ఎప్పుడైనా సరే ఇంత హెవీగా రాలేదు. అది మా ముగ్గురికి ఒకటేసారి రావడం వల్ల ఇంకా చాలా అంటే మస్తు ఇబ్బందయిపోయింది. కొన్నిసార్లు అసలు అనిపియలేదు. పిల్లలు గూడా కంటిన్యూ‌గా 1 వీక్ అయితే స్కూల్‌కేం పోలేదు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటుగా నేను ఇగ పొద్దుగాల లేసినామంటే చాయ్ ఒక్కటి తాగుతున్నాం. పిల్లలకైతే పాలు పోస్తున్నా, ఆ పాలు తాగుతలేరు. ఇగ పొద్దున 9 గంటలకు అట్లా పండుకుంటే, మళ్ళా మధ్యాహ్నం ఒక టైంకి లేసి ఏమన్నా పిల్లలు తింటారేమో అని చెప్పేసి కొంచెం దింపియడం, వాళ్ళు వదిలేయడం, మళ్ళా గిన్నెలన్నీ తీసుకుపోయి కిచెన్‌లో పెట్టడం, మళ్ళా పడుకోవడము. ఇదే పనయిపోయింది. ఈ 11 రోజులంతే చాలా కష్టంగా గడిచిపోయినాయి. ఇగ వాళ్ళకైతే ఆ టానికలు మింగలేక ఊకే బెడ్ మీదే పండుకోలేక సగం అయిపోయిండ్రు. అసలు చాలా వెయిట్ గూడా తగ్గిపోయిను. నీరసం అయిపోయిండ్రు పిల్లలు. నాకైతే వాళ్ళని చూస్తుంటే మస్తు బాధనిపించింది. ఇగ వాళ్ళతో పాటుగా నేనన్నా కొంచెం యాక్టివ్‌గుండి టైంకి ఏదన్నా చేసి పెడతా అంటే, అట్లా గూడా లేకుండా అయిపోయింది. వాళ్ళతో పాటుగా నాకొచ్చేసరికి ఇక అన్నీ మంచిగా గూడా చేసి పెట్టి కడుపు నిండా పెట్టలేకపోయినా, దీంట్లో గూడా మస్తు బాధైంది నాకు. ఇగ ఆ రోజు ఫ్రైడే రోజు ఏం చేసినా అంటే, విషము కోసం పప్పుచారు చేస్తున్నా అని చెప్పినా గదా! పప్పుచారు చేసి, ఒకవైపేమో సలోని బచ్చల కూర ఉంటది గదా! దాంట్లో శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి మంచిగా అయితే ఆకుకూరని ఫ్రై చేసినా. ఇంక తర్వాత ముందు రోజే ఒక 2, 3 అరటికాయలుంటే అవి గూడా ఫ్రై చేసినా. అవి కొంచెమే అయినాయి. చాలా రోజులవుతుంది అరటికాయ ఫ్రై చేయక అని జెప్పేసి, ఎట్లైనా ఇంగ విషము చారు పోసుకొని తింటుంటే, ఆ చిప్స్‌లాగా వాటిని సైడ్‌కి పెట్టుకొని తింటదని అరటికాయ ఫ్రై గూడా చేసిన ఆ రోజే ఫ్రైడే రోజు. ఇగ వ్లాగ్ గూడా ఫ్రైడే వరకే ఎండ్ అయిపోయింది. ఇగ అరటికాయ ఫ్రై గూడా చేసినా అని చెప్పినా గదా! ఇవి 3 అరటికాయలు కట్ చేసి ఫ్రై చేశాను. అది ఇంతే అయిపోయింది. ఇగ దీన్ని గూడా వంట అంతా అయిపోయినంక ఒక గిన్నెలోకైతే ఊడ్చేశాను. ఆల్రెడీ పప్పుచారు గూడా రెడీ చేసినా గదా! ఆకుకూర రెడీ అయిపోయింది. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయింది. విషమనేమో పడుకుంది. ఇగ నేను ఈ టైంలో గిన్నెలయితే తోముతున్నా. ఇక జూషిర్రు గదా! ఈరోజు గిన్నెలు వంట స్టార్ట్ చేయముందుకే మస్తు గిన్నెలయితే అయిపోయినాయి. తనేమో ఒకటే మమ్మీ, మమ్మీ అని పిలుస్తా ఉంది. ఇగ నేనేం జేసినా అంటే ఫాస్ట్‌గా గిన్నెలు తోముకొని పోయి విషము కాడ ఉందాము. ఇగ అప్పటికి నేను అంతకన్నా ముందు కన్నయ్యకి ఫీవరొచ్చిందని జెప్పినా గదా! ఆ రోజు గూడా నేను వీడియో అనేది అప్‌లోడ్ జేయలేదు. ఈరోజు గూడా వీడియోకి వాయిస్ ఏం చెప్పలేదు గదా!
ఇక ఈరోజు గూడా వీడియోస్ అప్‌లోడ్ చేయకున్నా మాయే. పిల్లలకి ఈ 2 డేస్‌లల్ల తగ్గిపోతది. మళ్ళా మండే నుంచి వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయొచ్చని నేననుకున్నాను. కానీ నాకేం తెలుసు వాళ్ళతో పాటుగా నాకు గూడా ఫీవరొచ్చి 1 వీక్ మొత్తమే వీడియోస్ అప్‌లోడ్ చేయకుండా అయిపోతా అని జెప్పి, ఇక గిన్నెలైతే ఫస్ట్ తోముతున్నా గదా! ఇందాక ఫస్ట్ ఏం చేసినా అంటే ఎప్పుడైనా సరే నేను గిన్నెలన్నీ సింక్‌లో వేసిన తర్వాత ఒక్కొక్క గిన్నెని కడుగుతాను ఫస్టు. కడిగిన తర్వాత ఇలా పక్కకు పెట్టి ఒక్కొక్కటి తోమి మళ్ళా సింక్‌లో అయితే వేస్తాను. ఇప్పుడు ఎట్లా అంటే మనము గిన్నెల్ని సింక్‌లో నుంచి ఒక్కొక్కటి తోమి మళ్ళా సింక్‌లో వేసినామనుకో, దాంట్ల కొన్ని గిన్నెలకేమో కొంచెం చాపతుంటది. కొన్ని గిన్నెలకేమో ఆయిల్ ఉంటది. కొన్ని గిన్నెలనేమో అన్నం మెతుకులుంటాయి గదా! అవన్నీ మనం తోమేటప్పుడు ఆ సింకుల్నే పోస్తాం గాబట్టి, మళ్ళా తోమిన గిన్నెల మీద పోస్తామని జెప్పేసి నేను ఫస్ట్ గిన్నెలన్నీ కడిగి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళా తోమేస్తాను. తోమి కడిగి పక్కనైతే పెడతాను. కొన్ని గిన్నెలైతే బయట తోమినా, అవి కడాయిలు గూడా బాగా 2, 3 రోజులైతుంది గట్టిగా రుద్దక. వాటినైతే బయట కడిగేసి వచ్చి ఇంకా లోపల గూడా గిన్నెలైతే తోమినా. మొన్న మా సారు డీమార్ట్‌కి పోతే ఆడ 2 రకాల బియ్యమయితే తీసుకొచ్చిండని జెప్పినా గదా! ఒక రకంవయితే నేను అంతకుముందు రోజైతే వండినా. ఇప్పుడు ఇంకో రకము అనమాట. ఈ బియ్యం చూడడానికి మన దగ్గర కంట్రోల్ బియ్యం ఉంటాయి గదా! అగో గట్లయితే ఉన్నాయి. ఇగ 2 కప్పులు పోసయితే కడుగుతున్నా బియ్యము. ఈలోపుగానే పొద్దున నేను చాయ్ కప్ అనేది పైన పెడుతుంటే కప్పయితే పగిలిపోయింది. మొన్నటిదాకా రోజు ఈ కప్‌లోనే తాగినా గదా! సడెన్‌గా పగిలిపోయింది. అసలు నేను అనుకోలేదు ఇది పగులుతదని. అయితే మొన్న జెప్పినా గదా! నేను చాయ్ తాగను అని జెప్పి. ఇగ చాయ్ తాగినప్పుడు ఊకే కప్పు మనకు అందుతట్టు ఎందుకుండాలే, కొంచెం లోపల వైపు పెట్టేస్తే, ఆ డబ్బాలు గూడా తీస్తున్నప్పుడు ఇట్లా చెయ్యి తాకుతదనే భయం ఉండదు అని జెప్పి లోపలికి నెట్టుదామని ఇట్లా నెట్టుతుంటే అది సైడ్ నుంచి కింద పడింది. కింద పడంగానే ఒక సైడ్ అయితే పగిలిపోయింది. నాకు బాధ అనిపిచ్చింది ఆ కప్పు పలకంగానే. ఇన్ని రోజులు మంచిగా సెంటిమెంట్‌గా యూజ్ జేసినా గదా! పగిలిపోయింది. అతికించుకునే ఛాన్స్ ఏమన్నా ఉంటదా అని జెప్పేసి చూసాను. కానీ అతికించుకోవడానికైతే లేదు. అది అతకదు గదా! ఇగ ఆ కప్పునయితే తీసేసి, ఇగ వంటంతా అయిపోయిన తర్వాత కిచెన్ ఒకసారి క్లీన్ కిచెన్ లైట్స్ ఆఫ్ చేసిన. ఈరోజు బట్టలు గూడా ఉతికి ఆరేసిన. విషమ్మతోని మాట్లాడుకుంటూ నేను బట్టలయితే ఆరేసిన గాబట్టి నేను చూయించలేదు వీడియోలో. ఈలోగానే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిపోయింది. ఆ ఫ్రైడే రోజు నేను కన్నయ్యనైతే తీసుకురావడానికి స్కూల్‌కెళ్ళిన. ఇగ రేపు ఎట్లైనా సాటర్‌డే గదా! స్కూల్ లేదు కన్నయ్యకు. ఇగ ఈయనకి జరం తగ్గింది కాబట్టి ఈయనతోని ఏం టెన్షన్ లేదు. విషయమనే ఇప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోవాలని జెప్పేసి, ఆ ఫ్రైడే రోజు నాకు నేనుగా అనుకుంటూ కన్నయ్యనైతే స్కూల్ నుంచి తీసుకొనొస్తున్నా. ఈడ ఏందంటే ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వాళ్ళని పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళైతే క్లాస్ రూమ్ వరకెళ్ళి దించేసొస్తారు. మళ్ళా క్లాస్ రూమ్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు. చాలామంది ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ చదివే పిల్లలు బస్‌లో వస్తారు గదా! వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళే దగ్గరుండి బస్ ఎక్కిచ్చి పంపిస్తారు. వాళ్ళని పంపించిన తర్వాతే మళ్ళా ఇలా పేరెంట్స్‌నైతే లోపలికి అలో జేస్తారు. ఇగ నేను కన్నయ్యని తీసుకొని అయితే ఇంటికైతే వచ్చిన. ఈలోపుగానే నా స్టాండ్ అయితే విరిగిపోయింది. ఇది ఇప్పుడేం కాదు. ఆల్రెడీ చాలా సార్లు విరిగిపోతే ప్లాస్టర్ వేసి నాకున్న ఈ స్టాండ్‌ని నేను వాడుతూ వస్తున్నాను. కానీ ఈరోజు ప్లాస్టర్ వేయరాకుండా మొత్తం ఒక దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా అక్కడికి విరిగిపోయింది. నేను కిచెన్‌లో వ్లాగ్స్ చేయడానికి నాకు ఈ ట్రైపాడ్ చాలా అంటే చాలా యూజ్ అయిపోయింది. ఇది బ్రేక్ అయినా సరే ప్లాస్టర్ ఏసుకొని మంచిగా అయితే నేను యూజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు యూజ్ చేసుకోరాకుండా అయిపోయింది. రేపటి నుంచి వ్లాగ్స్ తీయడం గూడా కష్టమే అనిపిచ్చింది. ఇగ ఏం జేసినా అంటే పొద్దున వేరే బియ్యం వండినా అన్నా గదా! ఆ బియ్యమేమో కంట్రోల్ బియ్యం లెక్కున్నాయి. రోజు లాగానే అన్నము కొద్దిసేపయినంక మెత్తగా అయినంక వంపుదామని జెప్పేసి నేను మూత తీసి చూస్తే అన్నం మొత్తం మెత్తగా అయిపోయింది. కొంచెం అంటే కొంచెం కూడా గంజేమి ఎళ్ళలేదు. అందుకే ఏం చేశానంటే ఆ అన్నాన్నంతా అట్లనే పెట్టి మళ్ళా రెగ్యులర్‌గా వండే బియ్యం ఉంటాయి కదా! అది తీసుకొనైతే అన్నం వండి ఇగ వేడి వేడిగా విషముకు, కన్నయ్యకు అన్నం తినిపించడానికైతే వాళ్ళిద్దరికీ అన్నం పెట్టినా. ఇగ ఇప్పుడైతే కన్నయ్యకేమో ఆకుకూర కలిపి తినిపిస్తున్నాను. తర్వాత విషమ్మకేమో ఆ బనానా ఉంది గదా! అది ఫ్రై చేషినా గదా! అదైతే తినిపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు జూపిస్తున్నా పిల్లలకు అన్నం తినిపిస్తున్నా అని జెప్పి. ఇక విషమ్మకేమో ఇప్పుడు జ్వరం ఉన్నా గూడా కొంచెం లైట్‌గానే ఉంది. అంటే అన్నం తినాలనిపిస్తుంది. నేనేమో
పప్పుచారు చేసినా కదా! మంచిగా తిన్నారు విషమ, కన్నయ్య ఇద్దరు. ఇక మధ్యాహ్నం వరకి వాళ్ళిద్దరికీ చాలా హెవీ ఫీవర్ వచ్చింది. ఇక నేనేమో ఫస్ట్ మేమెప్పుడైనా ఏం చేస్తామంటే పిల్లలకి కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి కదా! అవి రెగ్యులర్‌గా ఇంట్లో అయితే ఉంచుతాను. ఇప్పుడు దగ్గు అయినా సరే, ఫీవరు, తర్వాత సర్ది టానికులు ఇవన్నీ ఉంటాయి కదా! ఎందుకైనా మంచివని చెప్పేసి హాస్పిటల్‌కి పోయినప్పుడు ఇలా మెడిసిన్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. ఇగ ఫ్రైడే రోజు, థర్స్‌డే రోజు పిల్లలకి ఫీవర్ వచ్చింది గదా! ఇంట్లో ఉన్న మెడిసిన్‌లే యూజ్ చేసి వాళ్ళకైతే మంచిగా అన్నం తినిపిచ్చాను. ఇగ అన్నం తిన్న తర్వాత ఇప్పుడు నేను ఆఫ్టర్‌నూన్ 1:30కి అట్లా వీళ్ళిద్దరికీ అన్నం తినిపిస్తున్నాను. వాళ్ళతో పాటుగా నేను కూడా పప్పుచారేసుకొని మంచిగా అన్నం గూడా తినేసిన. ఇగ అన్నం తినగానే విషం అన్నది కదా! అమ్మ కొద్దిసేపు పడుకుంటా అన్నది. ఇగ ఎట్లాగో విషం ఒక్కతే నిద్రపోతే మళ్ళా కన్నయ్య తనని ఊకే డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరిని నేను పడుకోబెట్టిన. తర్వాత ఈవినింగ్ 4 అయితుంది. 4 అయినంక పాలు తాగడానికని చెప్పి వాళ్ళిద్దరిని లేపడానికే పోతే అప్పుడే వేడి వేడిగా ఉంది బాడీ మొత్తము. ఇగ సర్లే పాలు తాపిన తర్వాత మెడిసిన్స్ ఏసి పిల్లలకి ఈరోజు రెస్ట్ ఇద్దామని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ అప్పటికే పిల్లలు కొంచెం డల్‌గా ఉన్నారు. ఇక ఈలోపుగానే మా ఇంటి ముంగడ అంకుల్ వచ్చిండు ఫ్రైడే రోజు. ఇక్కడ తనకి పోస్ట్ ఆఫీస్‌లో ఏదో పనుందంట. ఇక అంకుల్ రాగానే పిల్లలిద్దరూ కొంచెం యాక్టివ్ అయినారు. అయితే ఇంగ మొన్న దీపకు విషమ కోసం బ్యాగ్ అయితే పంపించింది కదా! అంకుల్ రాగానే దాదుకి నా బ్యాగ్ చూపిస్తా అని చెప్పి విషమ అయితే బ్యాగ్ అయితే చూపిస్తుంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే అంకుల్ వచ్చిండు. అంకుల్ సండే రోజు మార్నింగ్ అయితే పోయిండు. సాటర్‌డే రోజు మొత్తం మా ఇంట్లోనే ఉండు. పోస్ట్ ఆఫీస్‌లో ఏదో పనుందని జెప్పి. ఇంకా ఏంటంటే విషమ్మకి, కన్నయ్యకి ఫీవర్ వచ్చింది. వాళ్ళిద్దరిని చూసుకుంటూ మళ్ళీ అంకుల్ వచ్చిండు కాబట్టి ఆ సాటర్‌డే రోజు ఏందంటే వంట మొత్తం నేనే చేయడం అయిపోయింది. కిచెన్‌లోనే పనంతా అయింది. ఎందుకంటే ఈ అంకుల్ వాళ్ళేందంటే అన్నీ ఎప్పటికప్పుడువే ఫ్రెష్‌గా వండుకొని తింటారు. ఏదైనా సరే తినే ముందే వండాలే. అన్నీ వేడి వేడిగా వండాలే. ఇక సాటర్‌డే రోజు నాకు కూడా పని ఎక్కువైంది. అంకుల్ రావడమో ఈవినింగ్ 4:00 అట్లొచ్చిండు. అయితే తనేమో మార్నింగే పోస్ట్ ఆఫీస్ దగ్గరకొచ్చిండంట. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఆఫీస్‌లో ఉన్న ఆకలైతుంది సరిత ఏమన్నా వండు అనంటే, ఇగ ఇంట్లో వండిన ఆకుకూర ఉంది గదా! అది అప్పుడు చల్లారిపోయింది. అది తినడు. ఈయన పప్పు చారు తినరు మళ్ళా. తర్వాత బనానా ఫ్రై అయిపోయింది. ఏం కూరగాయలు లేవు అని జెప్పేసి మా సార్ అయితే షాప్‌కెళ్ళి పన్నీర్ తెస్తే, ఇలా పన్నీర్ కర్రీ అయితే వండినా. ఈ ప్రాసెస్ అనేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇగ 5:30 ఇట్లా అయితుంది. విషమకు, కన్నయ్యకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. చానా హెవీగా. ఇగ వాళ్ళిద్దరిని తీసుకొనైతే నేను, మా సారు హాస్పిటల్‌కైతే ఎళ్ళినాము. ఇది ఎన్‌టిపిసి హాస్పిటల్. ఇక్కడనే ఉంటది మాకు దగ్గరలో. అయితే నాకనిపించింది గదా! ఎప్పుడైనా సరే ఫీవర్ వస్తే ఒక 2 డేస్‌కే తగ్గేది. కానీ ఫస్ట్ టైము పిల్లలకు 11, 12 రోజులు ఫీవర్ రావడము. వాళ్ళతో పాటుగా నాకు కూడా మొన్న సండే రోజు స్టార్ట్ అయింది గదా! నిన్న సండే వరకు ఈ 1 వీక్ మొత్తం నాకు కూడా ఫీవరు, దగ్గు, సర్ది ఇంకా అన్నం అంటే మెతుకు గూడా మెతుకు ముట్టుకోలేదు. మొత్తం పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయింది, ఇంత హెవీగా ఎందుకొచ్చిందనంటే, మళ్ళీ మేమేమన్నా నెగ్లెక్ట్ ఉన్నామా అంటే నెగ్లెక్ట్ ఏం లేము. ఫీవర్ వచ్చిన వెంటనే పిల్లలకేమో మెడిసిన్‌లు ఇస్తూనే ఉన్నా. మళ్ళా తర్వాత నాకు సండే రోజు ఫీవర్ వచ్చినా నేను మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉన్నా. అయినా గూడా ఇట్లా ఈ 12 రోజులు ఫీవర్‌తోని సఫర్ కావాల్సొచ్చింది. ఇంకోటేంటంటే ఇప్పుడు ఆహ్, కన్నయ్యకు ఫీవర్ వచ్చినప్పుడు నేను కన్నయ్య, విష్‌ని ఒకే రూమ్‌లో వాళ్ళు ఆడుకుంటారు గదా! వాళ్ళు ఉన్నదే ఇద్దరు. వాళ్ళు కాకపోతే ఇంకెవరు కలిసి ఆడుకుంటారని జెప్పేసి కొంచెం నెగ్లెక్ట్‌గా వదిలేసాను. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మాకైతే ఫీవర్ వచ్చింది. ఇక సాటర్‌డే మొత్తం వాళ్ళతోని ఉండి వాళ్ళ పక్కనే పడుకోవడం వల్ల వాళ్ళ ఫీవర్ గూడా నాకొచ్చేసింది. ఇక పిల్లలనైతే సాయంత్రం 5:30కి హాస్పిటల్‌కైతే తీసుకొని పోయినాము. అసలెంత ఇబ్బంది పడ్డానంటే ఆ రోజు ఫ్రైడే రోజు నేనైతే ఇంత హెవీ ఫీవరు ఇన్ని రోజులు పిల్లలకి రావడం ఇదే మొదటిసారి. నాకైతే మస్తు బాధయిపోయింది వాళ్ళని జూసుకోవడం. మళ్ళా తర్వాత నాకు మళ్ళా ఫీవరు. నేను లేసి వాళ్ళకి కావాల్సింది వండి పెట్టలేక, తినబెట్టలేక, తర్వాత నాకు చేతగాక సగం సగం పనులు జేసుకొని, చేతనైనప్పుడు జేసుకొని, ఈ వారం రోజులు బెడ్ మీద పక్షుల్లాగా ఉంటే ఎట్లా అంటే మస్తు బాధయింది. ఏడుపొచ్చింది. ఇక్కడ ఉండాలనిపియలేదు. ఇంక పిల్లల మొఖం చూసినప్పుడల్లా, అయ్యో! ఏం తింటలేరు. ఇంత జ్వరం వీళ్ళకే ఎందుకొచ్చింది? ఇంకా ఎందుకు తగ్గుతలేరు అని జెప్పి ఇవొకటి ఆలోచన. మళ్ళా తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఎంత మంచిగా చూషినా గూడా
ఊకే హాస్పిటల్‌కి తీసుకుపోయినప్పుడల్లా మెడిసిన్ రాస్తుర్రు, పంపిస్తుర్రు. నార్మల్ వైరల్ ఫీవరే అంటుర్రు తప్ప ఇంకెక్కువగా పట్టించుకుంటలేరని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళ మీద కోపం. మస్త్ అంటే మస్త్ ఇబ్బందయిపోయింది. మీరు గూడా మీకెవరికైనా సరే ఇంట్లో చిన్నగా వైరల్ ఫీవర్ అనేది స్టార్ట్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండి మెడిసిన్స్ అయితే యూజ్ చేయమనైతే జెప్తాను. ఎందుకంటే గిట్లా ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఏవైనా సరే గిట్లా జ్వరాలొస్తే కోలుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఇగ చూస్తుండ్రు కదా! కన్నయ్యకు ఎంత ఫీవరొచ్చిందో. మొత్తం డల్‌గా ఉన్నారు. ఈయనకేమో కొంచెం కళ్ళు మండుతున్నాయంట. ఫీవరొచ్చింది. కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయని జెప్పేసి నాకాడుండు. ఇగ విషమ్మకేమో కళ్ళు బాగా మండుతున్నాయంట. ఒక్క సెకండ్ గూడా ఇట్లా చూస్తూ ఉండలేకపోతుంది. ఒకటే కళ్ళైతే నలుస్తూ ఉంది విషమ్మకి గూడా. చాలా ఇబ్బంది పడ్డరు. ఈ 1 వీకు పిల్లలైతే. ఆ ఫీవర్‌తోని, ఆ వేడికి ఏం జేయాలో గూడా తోస్తలేదు వాళ్ళకు. 24 గంటలు బెడ్ పైనే పడుకొనే ఉన్నారు. నేను కూడా అంతే. ఇగ మొన్న ఫ్రైడే రోజు మళ్ళా సాటర్డే రోజు మా సార్‌కి గూడా ఫీవరొచ్చింది. నలుగురికి. ఇగ మాకైతే ఈ రోజుకి కొంచెం అయితే బెటరు. నిన్న నైట్ అయితే పిల్లలిద్దరూ కొంచెం అయితే అన్నం తిన్నారు. కొంచెం యాక్టివ్ అయ్యిర్రు నిన్నటి నుంచే. ఇగ 1 వీక్ నుంచి స్కూలుకెళ్ళట్లేదని జెప్పి ఈరోజు మండే రోజైతే వాళ్ళు స్కూలుకైతే ఎళ్ళిండ్రు. కన్నయ్యని, విషమ్మని ఫ్రైడే రోజు హాస్పిటల్‌లో జూయించి ఇక అప్పటినుంచి నేను 1 వీక్ వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకున్నాను. వాళ్ళతో పాటుగా నేను కూడా ఫీవరొచ్చిందిగా ఇక ఊకే ఆ బెడ్ పైన ఉండడం, పడుకోవడం, లేవడం, మంచినీళ్ళు తాగడం గిదే అయిపోయింది. ఇక పిల్లలిద్దరిని ఆ రోజు ఫ్రైడే రోజు హాస్పిటల్‌లో చూయించిన తర్వాత ఇంటికెళ్దామని వస్తుంటే వర్షం అయితే వచ్చింది. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా అంకుల్ కోసం అయితే నైట్ చపాతీస్ అయితే చేసి ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు ఈడికే ఎండ్ అయితే చేసిన. మీరు కూడా సరే మీ పిల్లలకి వైరల్ ఫీవర్ వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. టైంకయితే మెడిసిన్స్ అయితే యూజ్ చేయండి. ఇక మేము ఇంటికెళ్దామంటే వర్షం వచ్చింది. 1 అవర్ పాటు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్‌నే కూర్చున్నాము. ఆ తర్వాత ఇంటికైతే ఎళ్ళిపోయినాం. వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.